My last participant, Mr. Srinath from Srijana, the game concept. Welcome to the show. సో నా పేరు రవికుమార్ రెడ్డి, నేను వరంగల్ నుంచి వచ్చాను. సో నా ప్లాట్ఫామ్ వచ్చేసి సృజన ద చిల్డ్రన్స్ వరల్డ్, విచ్ కన్సిస్ట్ ఆఫ్ 3 categories. One is puzzles game zone, and second one is puzzles game shows, and third one is puzzles book. It is a monthly magazine. It is completely designed for school going children only. So in puzzles game zone lo number of puzzle games are there. So those puzzles designed by me only. మీరే చేస్తున్నారు? నేనే చేస్తాను. ఓకే, ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? సో ఇట్స్ మై ఓన్ కాన్సెప్ట్ మేడం. ఓకే, గుడ్. అలా కదండి, మీరు మీ కాపీరైట్ మీదేనా అది? ఎస్ మేడం. అంటే మీరు ఏమైనా చైనీస్, ఇండియన్ ఇట్లా ఏమైనా డిఫరెంట్ ఏదైనా పుస్తకాల్లో నుంచి, దీంట్లో నుంచి, వేదాల్లో నుంచి తీసుకుని చేస్తున్నారా, లేకపోతే ఎట్లా? నా ఓన్ క్రియేషన్ మేడం. ఓకే. సో దీంట్లో పజిల్స్ గేమ్ జోన్లో నెంబర్ ఆఫ్ పజిల్స్ ఉంటాయి మేడం. సో బేస్డ్ ఆన్ ఆఫ్ రీజనింగ్ ఓరియంటెడ్, అర్థమెటిక్ ఓరియంటెడ్ అండ్ లాజిక్ పజిల్ గేమ్స్ కన్సిస్ట్ ఆఫ్ మోడల్స్ ఆర్ ఫైండ్ ద వే అండ్ లాజిక్ పజిల్ గేమ్స్. దీని మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది మీకు? సో ఐ హ్యావ్ వన్ చైల్డ్ మేడం హూ స్టడీంగ్ 6th class చదువుతున్నాడు. సో అతను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇమీడియట్గా టీవీ ఆన్ చేసి కార్టూన్ ఛానల్ చూడడము, లేదంటే ఫోన్ ఆన్ చేసి గేమ్స్ ఆడడం చేస్తున్నాడు మేడం. సో దీనివల్ల పిల్లలు చాలామంది అడిక్ట్ అయిపోయి వాళ్ళ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోయి, అంటే అక్యురేట్గా వాళ్ళ అవుట్పుట్ మీన్స్ కాన్సన్ట్రేషన్ స్టడీస్ ఇవ్వలేకపోతున్నారు మేడం. సో దాంతో నేను ఒక ఆలోచన చేసి మా ఒక్క బాబుకి కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేశాను. అది మీ బాబుకి ఇస్తే టీవీ ఆన్ చేయట్లేదా ఇప్పుడు? సో కొంత తగ్గిందా? తగ్గిపోతుంది సార్. ఓకే, అంటే ఎందుకు అడుగుతున్నా అంటే మాకు కూడా అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ గేమ్ జోన్ అన్నారు కదా, ఈ గేమ్ జోన్ అనేది ఎక్కడ ఉంటుంది? మీ ఇంట్లోనా, లేకపోతే స్కూల్లోనా, లేకపోతే బయటనా, ఎక్కడ ఉంటుంది సార్? దీంట్లో కేటగిరీస్ ఉంటాయి మేడం. బయట అరేంజ్ చేయొచ్చు సార్. ఎక్కడెక్కడ అరేంజ్ చేయొచ్చు? ఎక్కడ లైక్ సినిమా థియేటర్స్, ఏషియన్ మాల్ ఆర్ సమ్వేర్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో క్రౌడ్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి వాళ్ళు 1 hour or 2 hours ఆడుకొని వెళ్ళిపోవచ్చు విత్ పేరెంట్స్. ఓకే. సో లేదంటే పజిల్ కిట్స్ ఉంటాయి సార్. సో దే విల్ బై అట్ అండ్ దే విల్ ప్లే ఎట్ యువర్ హోమ్ మేడం. బర్త్డే పార్టీస్ అట్లాంటి ఈవెంట్స్ కూడా వాళ్ళకి సప్లై చేస్తారు. ఇప్పుడు ఈ గేమ్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏమైనా ఛార్జ్ చేస్తారా? ఎస్ సార్. ఎంత ఛార్జ్ చేస్తారు? 1 hour 1 to 2 hours మేబీ 50 to 100 rupees. 50 to 100 rupees ఛార్జ్ చేస్తాం. ఓకే. ఇప్పటికి ఏమన్నా చేశారా అలాగా? సో ప్రోటోటైప్ డిజైన్ చేస్తున్నాం సార్. ఓకే. ఇన్ సమ్మర్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. సో వరంగల్ ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు? సో ప్రజెంట్ ఏదైనా ఒక షాప్ రెంట్ తీసుకొని మళ్ళీ రెంట్కి తీసుకొని చేస్తారా? అది రిస్క్ అయిపోతుంది. రిస్క్ మీరు స్కూల్ సార్, స్కూల్తో టైప్ అయ్యి సమ్మర్లోనే చేయండి. రెంట్కి తీసుకోవద్దు. రెంట్కి తీసుకోకుండా స్కూల్తో టైప్ అవ్వండి. 1-2 స్కూల్తో టైప్ అయ్యి అక్కడ చేయండి. చేస్తే మీకు తెలుస్తుంది ఎలాగ రెస్పాన్స్ వస్తుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారా లేదా దీని మీద. దాన్ని బట్టి మీరు మళ్ళీ ఫర్దర్గా మీరు ఆలోచించవచ్చు ఎలా చేద్దాం దీన్ని అనేది. సో దాంతోపాటు స్కూల్ నెక్స్ట్ పజిల్స్ గేమ్ షో ఉంటుంది సార్. సో బేస్డ్ ఆన్ దిస్ పజిల్ గేమ్ జోన్, సో దే విల్ పార్టిసిపేట్ ఇన్ గేమ్ షోస్ అండ్ విన్ ద ప్రైజెస్ దోస్ హూ ప్రూవ్ దేర్ టాలెంట్. సో వాళ్ళు ఎక్కడైతే ఏదైతే నేర్చుకుంటారో సో వాళ్ళ గేమ్ షోలో పార్టిసిపేట్ అయ్యి 5 కేటగిరీస్ ఉంటాయి సార్ దాంట్లో. సో ఇక్కడైతే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నా సేమ్ అవే కాన్సెప్ట్లో ఉంటాయి. బట్ విచ్ ఇస్ టైం లింక్ ఉంటుంది సార్. మీరు ఉద్యోగం వదిలేసారా సార్? మీరు ఇది చేస్తున్నారా? ఉద్యోగం ఉందా మీకు? ఇదేనా చేస్తున్నాను మేడం. ఏం చేస్తున్నారు మీరు? నేను ఇంజనీరింగ్ కాలేజ్ వర్క్ చేస్తాను మేడం. రామప్ప ఇంజనీరింగ్ కాలేజ్ వర్క్ చేస్తున్నాను. మీరు టీచర్? అదే ప్రొఫెసర్ వాట్ ఎవర్. ఇదే ఇప్పుడు ఇది పార్ట్ టైం చేస్తున్నారు? పార్ట్ టైం చేస్తున్నాను. ఇప్పుడు ఈ పుస్తకం పబ్లిష్ చేసి ఎన్ని రోజులు అయింది? ఈ మంత్లీ అన్నారు కదా. ఎస్ మేడం. ఇప్పుడు ఎన్ని మంత్స్ నుంచి చేస్తున్నారు? నేను జనవరిలో ప్రిపేర్ చేశాను మేడం. జనవరిలో ఇంకా రిలీజ్ చేశారా, రిలీజ్ చేయలేదా? సో కొన్ని స్కూల్స్కి వెళ్ళి అంటే పర్సనల్గా నేను వెళ్ళి క్లాసెస్కి వెళ్ళి డెమో ఇచ్చాను. సో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు తీసుకున్నారు సార్. కొన్నారా? ఎంత కొన్నారు? సో 30 rupees సార్ కాస్ట్. 30 rupees. మీకు ఎంత పడుతుంది? సో ఇది యాక్చువల్గా మాస్ ప్రొడక్షన్ అయితే 15 rupees అలా వస్తుంది సార్. బట్ ఇప్పుడు నేను జిరాక్స్ సెంటర్ నుంచి ప్రింట్ తీసుకొని సో ఆల్మోస్ట్ 20 to 25 rupees ఉంది సార్. జస్ట్ మేడ్ సమ్ మనీ ఆన్ ఇట్. ఓకే. 5 rupees ఎన్ని కాపీలు అమ్మారు ఇప్పటికి? 1000 copies అమ్మాను సార్. 1000. ఎన్ని స్కూల్స్లో 1000 అమ్మారు? అరౌండ్ 10 schools సార్. దట్స్ వెరీ గుడ్. 10 schools. సో లాస్ట్ సమ్మర్ నేను సమ్మర్ కార్నివల్లో క్యాంప్ కండక్ట్ చేశాను సార్. సో అక్కడ కూడా ఒక 1500 copies సేల్ చేశాను సార్. ఓకే. ఓకే. అవన్నీ మీరు ఆ పజిల్స్ తయారు చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎక్కడి నుంచి తయారు చేస్తారండి అవి? సో విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ వుడ్ ఆర్ ప్లాస్టిక్ మేడం. అదేనండి, అది ఇక్కడే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్. లోకల్ మీన్ కార్పెంటర్స్ మేబీ నేను డిజైన్ చేస్తే కార్పెంటర్స్ వాళ్ళు చేస్తాం. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఈ పజిల్స్? 2 categories మేడం, జూనియర్స్ అండ్ సీనియర్స్. ఫస్ట్ to 5th class ఒక కేటగిరీ ఉంటుంది, 5th to 10th class ఇంకో కేటగిరీ ఉంటుంది.